ఇప్పుడు నేను చెప్పేది నువ్వు చాలా శ్రద్ధగా వినాలి. తర్వాత వచ్చి గుర్తు రాలేదు, సరిగ్గా వినలేదని సోది చెప్పకూడదు. నీ ఎగ్జామ్ పాస్ అయ్యే వరకు నీకు ఒక్క ఫోన్ కూడా చెయ్యను. కాబట్టి ఎప్పుడు నీ ఫోన్ లో నా పేరు కనిపించినా ఖచ్చితంగా ఎత్తి తీరాలి. నేను నీకు చెప్పాను కదా ముక్తి బేనివాల్, నా పేరు కనపడగానే ఫోన్ ఎత్తాలని. అలాంటిది నా ఫోన్ ఎందుకు ఎత్తలేదో చెప్పు. శంకర్ శంకర్ ప్లీజ్ ఇలా చేయకు శంకర్, ప్లీజ్ మొత్తం నాశనం అయిపోతుంది. ముందు నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు అది చెప్పు. నీ కోపం అంతా నా పైన కదా, తిట్టాలనిపించినంత తిట్టేసి కొట్టినా పర్లేదు. నీకు అప్పుడే చెప్పా కదా నాలాంటోడు ప్రేమలో పడితే ఊరు మొత్తాన్ని తగలబెట్టేస్తాడని. అలాంటిది నన్ను కాదని ఇంకొకరితో పెళ్లి పెట్ల ఎక్కాం. నౌ టెల్ యువర్ బాయ్ ఫ్రెండ్ హౌ గుడ్ యువర్ అట్ హ్యాండ్లింగ్ మీ. మనం ముందుగానే మాట్లాడుకున్నావా లేదా? మాట్లాడుకున్నాం. మరి మాట్లాడుకున్నాక మాట మార్చాలని ఎలా అనిపించింది? ఒకవేళ మారితే నాకు చెప్పాలని ఎందుకు అనిపించలేదు? శంకర్ ప్లీజ్ నేను చెప్పేది విను. చెప్పు, వినడానికే వచ్చాను, చెప్పు. అసలు నేను చేసిన తప్పేంటి? నేను నీకు ముందుగానే చెప్పాను కదా శంకర్, ఇలాంటి మేడం మీద నిలబడి చెప్పాను నా నుండి ప్రేమను ఎక్స్పెక్ట్ చేయకని. చెప్పానా లేదా?